తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి వైసీపీని వీడారు. ఆమెతో పాటు మరో 3 కౌన్సిలర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతకీ నేతలు పార్టీని ఎందుకు వీడారు? తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పట్టు సడలుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజారుతూ వస్తున్నాయి. కొవ్వూరు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరబోతోంది. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి వైసీపీకి రాజీనామా చేశారు. మరో 3 కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడారు. తామంతా టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. కొవ్వూరు మున్సిపాలిటీలోని చైర్పర్సన్ మరియు వార్డు కౌన్సిలర్లను మేము వ్యక్తిగత కారణాల వలన కొవ్వూరు పట్టణం యొక్క అభివృద్ధి కొరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధి విధానాలు ఆధారంగా మేము ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మేము పార్టీలోకి జాయిన్ అవుతున్నామండి. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు భావన రత్నకుమారి. కొవ్వూరు అభివృద్ధే తమ లక్ష్యమన్నారు ఆమె. పార్టీలో ఉన్నటువంటి విధి విధానాల వల్ల మాకు అయితే ఎవరి ప్రలోభాలకి మేము లోబడకుండా మా వ్యక్తిగతంగా మేము పార్టీలోకి రావడానికి ఇష్టపడుతూ వచ్చామండి. మేమందరం కూడా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ముందుండి నడిపించే వాళ్ళు నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరూ మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి మా కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేమందరం కూడా ఇక్కడ ఈరోజు వైసీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. చైర్పర్సన్ భావన రత్నకుమారితో పాటు 3 కౌన్సిలర్ల రాజీనామాతో కొవ్వూరు మున్సిపాలిటీలో లెక్కలు మారబోతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని టీడీపీ దక్కించుకోనుంది.